ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు అరెస్ట్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీకాళహస్తి జనసేన నేత కోట వినూతకు న్యాయం చేయాలంటూ వరుసగా పోస్టులు పెట్టారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కూటమి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే అరెస్ట్ చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. వెంకటేశ్వర్ల అరెస్టుపై ఆయన కుటుంబీకులు మండిపడుతున్నారు. వెంకటేశ్వర్లను పోలీసులు దౌర్జన్యంగా తీసుకెళ్లారని, స్నానం చేస్తున్నారని చెప్పినా వినిపించుకోలేదని, కావాలనే వెంకటేశ్వర్లపై తప్పుడు కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వారు చెప్తున్నారు. ఒకసారి అరెస్టుకు సంబంధించి ఏమంటున్నారో చూద్దాం. పైకి వాళ్ళు వస్తున్నారు, మా నాన్న ఉన్నారో లేదో కలిసి కట్టు అని చెప్పారు. నేను కలిసి కట్టాను, మా నాన్న చూపిస్తున్నాను, స్నానం చేస్తున్నారు. సరే అని చెప్పి ఈ లోపలే వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం సరే ఏంటని అడిగితే మీ నాన్న ఉన్నారు అంటే ఉన్నారు, స్నానం చేస్తున్నారు, లోపల ఉన్నారు, నేను పిలుస్తాను అని చెప్పాను. నేను పోయి కట్టినా మా నాన్న తిప్పలేదు. ఇంటికి పోయేసరికి నేను ఫోన్ చేశాను, ఆయన ఫోన్ కూడా అవ్వలేదు. సరే అని చెప్పి నేను వాళ్ళు చెప్పాను. ఒక నిమిషమే ఆగారు, స్నానం చేస్తున్నారు అన్నప్పుడు ఒక నిమిషం అయినా కూర్చోవాలి. అంటే ఒక నిమిషం నిలబడుకొని ఏదో మా రూమ్ చూపి అని చెప్పి పోయి నార్మల్ గా కట్టుకుంటే దళాలలో తలుపు కట్టి ఆ గేట్ ఇట్లా అని చెప్పి తోసుకుంటా అట్లా పోయారు లోపలికి. అలా కడతా ఉంటే మా నాన్న అప్పుడే స్నానం చేసి అయిపోయినట్టుంది. అప్పుడు ఇంటించి తలుపు తీసే రండి సార్ ఏమేమి సార్ ఏంటని అడిగారు. మేము అడిగినా కానీ ఏం సమాధానం చెప్పలేదు. ఎంక్వైరీకి అమ్మా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. దౌర్జన్యంగా మాత్రం తలుపు కట్టారు, అది మాత్రం చెప్తారు. సరే ఇంకా వచ్చి మా నాన్న కూర్చొని ఏం సార్ ఎందుకు అని అడుగుతున్నారు అని ఆ రాండి సార్ పోవాలి స్టేషన్కి రండి తీసుకురమ్మన్నారు. తీసుకొని వెళ్ళిపోయారు. కింద ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు, నేను బయటకు వచ్చాను చూసాను. పైన ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చారు. ఇంకా అట్లా మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయారు. మేము అసలు ఎవరు కూడా లేలేదు, నిద్ర కూడా. అప్పుడే మా చెల్లి కూడా అక్కడే హాల్లో పడుకోండి, లోపలికి నేరుగా వచ్చేసారు. ఏం రావచ్చా అది కూడా ఏం మాట్లాడలేదు, నేరుగా తోసుకుంటూ వచ్చేసారు. అదే అనుకోండి, మాకు ముందుగా ఏం చెప్పలేదు. లోపలికి వచ్చేటప్పుడు పలానా మీ నాన్న ఇట్లాగా మేము అందుకని వచ్చామని కూడా చెప్పలేదు. నేను లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఏంటని అడిగితే ఆయన షూ వేసుకుంటా ఎంక్వైరీ అమ్మా అని చెప్పేశారు. ఇంకేం చెప్పలేదు. నేనే అడిగాను రాజకీయ పరంగా లేదంటే ఏంటి అని అడిగితే నువ్వు అని చేసి వెళ్ళిపోయాడు.